కాశీ వెళ్ళిన వాళ్ళు నంది ఎటువైపు ఫేస్ చేసి ఉంటుందో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ విషయానికి వస్తే మన కోరికలు తీర్చమని శివుడితో చెప్పమని ఆ నందికి విన్నవించుకుంటాం. కానీ ఆ నంది కోరికేంటో పాపం అసలు అది ఎప్పుడు తీరేనో అర్థమయ్యే వాళ్ళకి అర్థమైందనే అనుకుంటా. అండ్ మ్యాప్స్లో నేను టెంపుల్ గురించి చూసినప్పుడు నాకు ఇలాగ అనిపించింది. అది చూడగానే నాకు తెలిసి చరిత్రలో ఎన్నో గొప్ప విషయాలు మన ఆలయాల్లోనే సమాధులై అవే మసీదులకు పునాదులై మనకు వాటి వైభవాన్ని మన అసమర్థతని గుర్తు చేస్తున్నాయి అనిపించింది. ఇక దర్శనం విషయానికి వస్తే మేమైతే గేట్ నెంబర్ 4 నుండి వెళ్ళినాం. సో దర్శనం అయితే ఈజీగానే అయిపోయింది. ఒక 10 మినిట్స్ పట్టింది అంతే. అయితే మళ్ళీ స్పర్శ దర్శనం కోసం అదే క్యూలో నిల్చున్నాం. అంటే బ్యాక్ వెళ్ళి వచ్చి మళ్ళీ క్యూలో నిల్చున్నాం. 3 to 3:30 టైంలో లైన్లో నిల్చుంటే స్పర్శ దర్శనం అయితే పక్కా అయిపోతుంది. అలా 2 సార్లు దర్శనం చేసుకున్నాం. లేదంటే 300 రూపీస్ టికెట్తో కూడా స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. అండ్ వెళ్ళేటప్పుడు టెంపుల్ లోపలే లాకర్స్ ఉంటాయి. వాటర్ బాటిల్ కూడా అలో ఉండదు. ఫోను చెప్పులు లాకర్లోనే పెట్టేసి వెళ్ళాల్సి ఉంటుంది. కాశీలో మరిన్ని ఆలయాలు, నా అనుభవాలు తదుపరి వీడియోల్లో చూడండి. హర హర మహాదేవ్.